హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇది ఎక్కడో సినిమాలలో చూసినట్టుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడనే ఫ్రెండ్స్ మొత్తం కోర్టు సీన్ షూటింగులు జరిగేది ఇక్కడనే. ఇదేంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం నాటి బిల్డింగ్ ఇది. మొత్తం పురాతన కట్టడం అన్నట్టు. ఇది ప్రెజెంట్ ఒక ఉమెన్స్ కాలేజీ. ఇక్కడ చాలా షూటింగులు జరిగినాయి, సినిమా షూటింగులు. ఇది చాలా ఫేమస్ అన్నట్టుగా సినిమా షూటింగ్లకు. ఈరోజు మీకు ఇది పూర్తిగా చూపిస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకుండా మర్చిపోకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. 12 o'clockకి మనం ఇక్కడికి వచ్చినాం, లోపలికి వెళ్తున్నాం. వీడియో బాగుంటుంది ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి, లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. మీకు వెనక సైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చాలా సినిమాలలో చూసే ఉంటారు. కోర్ట్ సీన్లు, కలెక్టర్ ఆఫీసు, ఇంకా చాలా సినిమాలలో ఇది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్లు జరుగుతాయి. ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ మన కిరాక్ కాకా వ్లాగ్స్లో అనుకోకుండా ఇటు వచ్చినప్పుడు చిన్న వీడియో తీసి పెట్టినా అన్నట్టు. ఇదేంటంటే ఇవాళ మా ఆవిడ చూస్తా అని చెప్పింది. అట్లనే ఈ ఛానల్లో కూడా వీడియో పెడదామని చెప్పి ఇక ఇక్కడ మనం వచ్చినామన్నట్టు. దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది అనేది. లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అక్కడ వాళ్ళని అడిగి లోపలికి వెళ్ళవచ్చా లేదా చూసి చేద్దాం. లోపలే ఎట్లుంటుంది. ఇది మొత్తం కోర్ట్ సీన్లే నడుస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ విలన్లు, హీరోలు మెట్ల మించెళ్ళి దిగేటప్పుడు, లేకపోతే ఆ పైన హీరో కింద విలన్ మెట్ల మించెళ్ళి చూసుకున్నాడు, ఫైటింగ్ సీన్లు. ఈ లొకేషన్ అంతా మీకు చూపిస్తాను, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అది మొత్తం కోర్ట్ సీన్లకే యూజ్ చేస్తారు. ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లో లేడీస్ ఉమెన్స్ కాలేజీలో ఉంది ఫ్రెండ్స్. ఇది లేడీస్ ఉమెన్స్ కాలేజీలో ఉంది. ఇది ఒక విజిటింగ్ ప్లేస్ కూడా. ఇంకా దీని గురించి మొత్తం వివరాలు ఆడికి పోయి దగ్గరికి పోయి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆడికి పోదాం, ఇక దగ్గరికి పోయి చూపిస్తా. రండి. కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ గార్డెన్లో ఉన్నాం. ఈ గార్డెన్లో ఉన్నాం. ఇది కాలేజీ కాబట్టి ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఇవాళ ఎగ్జామ్లు ఉన్నాయట, చదువుకుంటారు. మనం ఇక మెల్లగా దగ్గరికి పోదాం. ఇక చూడడానికి ఇట్లుంటుంది ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. ఏం పేరు? మహబూబ్ బాబా. ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతుంది. బ్రిటిష్ జమానా కట్టిరు. చెప్పు దీని గురించి ఇన్ఫర్మేషన్. తెచ్చుకో. ఇది కట్టి 100 years అవుతుంది. 100 years ఇప్పుడు పూర్తవుతుంది. మొత్తం దీని సెలబ్రేషన్స్ కూడా పూర్తవుతున్నాయి. ద్రౌపది ముర్ము కూడా వస్తా అని చెప్పింది. మరి ఏమవుతుందో తెలియదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఇక్కడికి వస్తా అని చెప్పారు, కానీ అది కన్ఫర్మ్గా వస్తారో రారో తెలియదు. 100 year పూర్తి సెలబ్రేషన్స్ కోసం దీన్ని కట్టి 100 years అయిపోతుంది. బ్రిటిష్ వాళ్ళు కట్టిరు దీన్ని. వాళ్ళు కట్టిరు. ఆయన పేరు ఐడియా ఉందా? కట్టించిన వాళ్ళు ఉంటారు కదా. తెలీదు. ఏం ఎగ్జామ్ ఇవ్వాలా? అడ్వాన్స్ అకౌంటింగ్. ఓకే, ఎంజాయ్. కిరాక్ కాకా ఛానల్ వస్తుంది చూడు. చూస్తావా యూట్యూబ్? ఓకే, ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, ఆ అమ్మాయి అయితే చెప్పింది ఇది 100 years ఓల్డ్ అంట. బ్రిటిష్ వాళ్ళు కట్టిరట ఇది. ఓకేనా, మనం పైకి పోదాం ఫ్రెండ్స్. పైకి పోయి చూద్దాం. ఇక్కడ నుంచి లాంగ్ వ్యూ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ఎట్లుంటుంది చూడండి. కింద నుంచి చూపిస్తా. ఇవి మెట్లు, ఆ స్తంభాలు, అది అటు సైడ్ అటు పోతే రోడ్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ నుంచి వచ్చినాం మనం. పోదాం పైకి. ఓకే ఫ్రెండ్స్, పైకి పోదాం. పైకి పోయి మొత్తం చూపిస్తా చూడండి. ఇగో ఇది ఏం లేదన్నా ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుంటుంది. ఇది మామూలుగా ఉంటుంది. దగ్గరికి వచ్చినాం. దగ్గరికి వస్తే ఇట్లుంటుంది. సినిమాలలో మీకు ఇట్లనే చూపిస్తారు ఫ్రెండ్స్. ఇట్లా మెట్లు ఎక్కేది. ఇప్పుడు ఏమంటారు, ఇట్లా చూపిస్తారు. పట్టుకొని చూపి నువ్వు ఇప్పుడు ఏనా వాళ్ళే. ఇట్లా మెట్లు చూపిస్తూ ఉంటారు. ఇక చిక్కి ఎక్కేది. ఇక ఇట్లా వీళ్ళను మనం నడుచుకుంటూ పోయి చూపిస్తూ ఉంటారు. ఈ స్తంభాలు ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉంటాయి. మనం వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినాం ఫ్రెండ్స్.
అక్కడ జెండా దగ్గర నుంచి వచ్చినాం. ఇదంతా గార్డెన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇదంతా గార్డెన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది ముంగట గార్డెన్. అందరు పిల్లలు కూర్చొని చదువుకుంటారు, ఎగ్జామ్లు ఉన్నాయట. ఈమె చూపిస్తాను, అప్పటి నుంచి తనలాడుతుంది. ఒక్కటే ఇంత పెద్దగా ఉన్నది. ఇదంతా ఎట్లుంటుంది చూడండి, ఈ స్తంభాలు. సినిమాలలో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే చూడడానికి గంభీరంగా కనిపించాలనే ఒక ఫీలింగ్. దాంతో మనకు ఇక్కడ కోర్ట్ సీన్లు పెడతారు. పైకి పోయిన తర్వాత ఇగో ఇట్లుంటుంది ఫ్రెండ్స్, ఇట్లా చూస్తే ఇగో ఇట్లుంటుంది. ఒక్కొక్క స్తంభం ఇంత లావు ఉంటుంది. ఇక లోపలికి వస్తే ఇట్లుంటుంది, ఫ్లోర్ ఇట్లుంటుంది. ఇగో ఈ స్తంభాలు చూడండి. మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇది లోపలికి పోవచ్చు, లోపలికి పోయి చూద్దాం లోపల ఎట్లుంటుంది. ఇది ఏంటంటే కోర్టు సీన్లు చేసేటప్పుడు ఇక్కడ మొత్తం లోపల సెటప్ చేస్తారట ఫ్రెండ్స్, మొత్తం లోపల సెటప్ చేస్తారట. ఏంటంటే ఇది ఏమంటారు, కాలేజ్ బ్రిటిష్ వాళ్ళు జమాలా కట్టిన ఇది ఏమంటారు దీని పేరు రెసిడెన్సీ. దీన్ని రెసిడెన్సీ అంటారంట. ఇక లోపల అంటే చూడడానికైతే లోపల అంటే ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లుంటుంది ఫ్రెండ్స్, ఇదంతా ఇట్లుంటుంది. ఇక మనం ఇక తెలంగాణ రీజింగ్ తెలంగాణ బ్రిటిష్ రెసిడెన్సీ అట ఫ్రెండ్స్. ఇది ఇక ఇంటరాప్షన్ సెంటర్ ఫర్ ద ఫార్మర్ బ్రిటిష్ రెసిడెన్సీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్, కోటి, హైదరాబాద్, ఇండియా. ఇది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు లోపలికి పోవచ్చా అంటే చూద్దాం. లోపల ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడే లోపలికి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనే మొత్తం కోర్టు సీన్ షూటింగ్స్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడనే జడ్జి పెద్ద టేబుల్ వేసి ఆ జడ్జి ముంగట కుర్చీలు వేసుకొని టేబుల్ వేసుకొని మళ్ళా చాలామంది వస్తారు కదా, ఏమంటారు లాయర్లు, వాళ్ళకు కూడా కుర్చీలు వేసుకొని మళ్ళా ఇట్లా చాలామంది చూడడానికి వస్తారు కదా, ముద్దాయిల తరపున వాళ్ళు అటు ఇటు, వాళ్ళకు ఇక్కడనే కుర్చీలు వేసుకొని మొత్తం సెటప్ మొత్తం ఇక్కడనే అవుతుంది ఫ్రెండ్స్. నేను అడిగితే వాళ్ళందరూ చెప్పారు ఇక్కడనే అవుతుంది కోర్టు సినిమా షూటింగ్లు అని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక 5 అంతస్తుల హైట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎట్లా అనిపించింది? బాగుంది. ఎప్పుడు సినిమాలలో చూడలేము కానీ నిజంగా చూడలే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన చాలా బాగుంది. దూరనే స్తంభాలు మొత్తం పైకి చాలా బాగుంది. 5 అంతస్తుల బిల్డింగ్ లెవెల్ ఇది, పెద్దది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. టికెట్ ఉంటుంది, టికెట్ 100 రూపీస్. 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి పోయి మొత్తం చూడవచ్చు. ఒక 2 ఫ్లోర్లు ఉంటుంది, మొత్తం చూడవచ్చు. ఈ స్తంభాలు హైలైట్ ఉన్నాయి. ఇక బ్రిటిష్ వాళ్ళు కట్టిరంటే ఆ కాలంలో ఇట్లనే ఉంటాయి మొత్తం కోటలు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయినా ఇరిగిపోకుండా పగిలిపోకుండా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, 100 years పూర్తి చేసుకుంటుందంటే గ్రేట్. ఇంకా అట్లనే ఉంది, చెక్కు చెదరకుండా. ఇప్పుడు ఇదో ఫంక్షన్ ఉంది, దీన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయట. ఇప్పుడు మీకు లోపల చూపించిన కదా ఫ్రెండ్స్, అక్కడనే కోర్టు సీన్లు జరుగుతాయి. ఇక మనం వచ్చింది మాత్రం ఇటు నుంచి వచ్చినాం. ఇదంతా స్థలం బాగుంటుంది. ఏమంటారు, పిల్లలు మంచిగా ఆడుకోవడానికి మంచి ఆవరణం, ఏమంటారు ఆడుకునేదానికి ఉంది కానీ అది ముంగట గార్డెన్. ఈ పక్క చూస్తే ఇటు ఫ్రెండ్స్ ఏమేమో చూస్తాం ఆడ.
ఏమో కనిపెడుతుంది. ఏం చూస్తానవే? ఎక్కుతారు చెక్కుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ చెప్పురు చూడు వెనకకు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ముంగట గార్డెన్ ఉంది కదా, ఈ గార్డెన్లోకి వచ్చినాం ఫ్రెండ్స్. గార్డెన్ చూస్తే ఇట్లుంటుంది ముంగటనే. మంచి మంచి రకరకాల చెట్లతోని గార్డెన్ ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇది ఒక బాగుంది. లోపలికి వెళ్దాం. ఇక చూడండి, ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. సినిమాలలో, ఈ ఓల్డ్ సినిమాలలో ఏమంటారు, హీరోయిన్లు ఎగురుతారు కదా, అట్లా ఉంది ఇది ప్లేస్. అందరు పిల్లలు చదువుకుంటారు, ఎగ్జామ్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం దీని బ్యాక్ సైడ్కి వెళ్దాం. దీని బ్యాక్ సైడ్ కూడా మనకు చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయట, చూద్దాం. బాగుంది ఫ్రెండ్స్. వీడికి వస్తే మంచి పీస్, మంచి గాలి, మంచిగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్ పోదాం. మన బండి అక్కడ పెట్టినాం కదా, బండి తీసుకొని ఇటు లోపలికి వెళ్తే దీనికి బ్యాక్ సైడ్కి వెళ్తాం. బ్యాక్ సైడ్ కూడా ఇంకా మంచి ప్లేస్ ఉన్నాయట, పోదాం చూద్దాం. సైడ్ నుంచి ఇట్లుంటుంది ఫ్రెండ్స్. సైడ్ నుంచి ఇట్లుంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ, ఇది సైడ్ వ్యూ ఇక్కడ. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి బ్యాక్ సైడ్. మీకు అనిపిస్తుందా ఫ్రెండ్స్ అక్కడ లోపల? ఓల్డెస్ట్ కట్టడం ఇది. ఏంటంటే మొత్తం పెయింట్ వేసారు. అక్కడ ఏంటంటే పెయింటింగ్ ఇంటి ఏమీ లే లోపల అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక బ్యాక్ సైడ్కి వెళ్దాం. చెమ్మకు చల్లో. ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ కూడా మీరు చూడదగ్గ ప్రదేశాలు, మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళంతా ఉమెన్స్ కాలేజీలో గర్ల్స్. ఇక్కడ ఒక రైట్ సైడ్ ఉన్నది మొత్తం గ్రౌండ్, ఏమంటారు, వాలీబాల్ గ్రౌండ్. చాలా గేమ్స్ ఉంటాయి, చాలా గేమ్లు ఆడుకోవడానికి గ్రౌండ్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, నాగమ్మ టెంపుల్, చిన్న టెంపుల్. ఇక లోపలికి వస్తే ఇట్లుంటుంది. ఇది మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా ఓల్డెస్ట్ కట్టడం ఫ్రెండ్స్. ఓల్డెస్ట్ కట్టడం ఇదంతా. మన ఇప్పుడు చూసారు కదా, అది ఓల్డెస్ట్ కట్టడం. ఓకే ఫ్రెండ్స్, ఇక లోపలికి పోదాం. ఇదే గేటు లోపలికి పోతే మనకి ఇంకా లోపల అద్భుతాలు చూడొచ్చు. వచ్చినాం లోపలికి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చినాం ఫ్రెండ్స్. అటు నుంచి ఇటు పక్కకు వచ్చినాం. ఇదంతా కనబడేది బ్యాక్ సైడ్. ఇక్కడ మొత్తం ఇక 100 years అప్పుడు కట్టిన మొత్తం ఇన్నే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వాటిని మొత్తం అన్నిటినీ కాలేజ్ ఏమంటారు, క్లాసులు చేసారు ఇక్కడ. ఉమెన్స్ కాలేజీలో క్లాసులు చేసారు. ఆ బ్యాక్ సైడ్ కనిపించేటి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొన్ని. ఇవన్నీ క్లాసులు అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ క్లాసులు. ఇప్పుడు ఇక్కడ మీకు వెనక కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్. మొత్తం అరుంధతి కోట ఎట్లుందో అట్లా ఉంది కదా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్. ఇది మొత్తం అరుంధతి కోట లెక్కలేదు. ఇది మొత్తం ఓల్డెస్ట్ కట్టడం అన్నట్టు. దీన్నే ఇక్కడ కాలేజ్ చేసారు ఫ్రెండ్స్. 100 years ఓల్డ్ కట్టడం ఇది. చూడండి ఫ్రెండ్స్, మస్తుంది కదా, ఏదో సినిమాలలో చూసినట్టే ఉంది కదా. బ్యాక్ సైడ్ నుంచి ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లుంటుంది. ఇక ఇది మొత్తం లోపల చాలా కట్టడాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మీకు కనిపిస్తుంది కదా ఈ కట్టడం అంతా. క్లాసులు ఇవన్నీ ఓల్డెస్ట్ కట్టడమే. ఇవన్నీ క్లాసులు. నాకు ఇదైతే ఇక్కడ నుంచి దీన్ని నాకు కెమెరాలో చూస్తుంటేనే మస్తు అనిపిస్తాను ఫ్రెండ్స్. ఇది
సినిమాలలో ఒక ఇల్లు ఎట్లుంటుందో అంత మంచిగా ఉంది ఇది. బాగుంది కదా ఫ్రెండ్స్. అటు పోదండా ఎడికి చచ్చు దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్ మనం. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్. వస్తుంది కానీ ఇదంతా లోపలికి వస్తే ఇది మంచిగా ఉంది, ఒక ఇల్లు లెక్క ఉంది ఇది. మంచిగా ఉంది కానీ ఇంత సరిపోతాయి కదా ఇల్లు మనకు, ఈ రెండు అవిటి అంతా. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే. అందరు పిల్లలు చదువుకుంటారు లోపల. అబ్బా ఓల్డెస్ట్ కట్టడం ఇట్లుంటుంది దగ్గర నుంచి వస్తే. ఈ స్తంభాలు హైలైట్ ఉన్నాయి కదా దీనికి పెద్దగా. అంతంత లావు తయారు చేయించి అంత పైకి పెట్టి ఆడనే పెట్టి కడతారు. అది ఆ లావు చేసి కట్టుడు ఆ పైకి పెట్టుడు ఏముండదు. దేనికైనా ఒక టెక్నిక్ ఉంటుంది, కడతారు వీటిని. ఇక్కడ తయారు చేసి అక్కడ పెట్టరు. ముంగటనేమో మంచిగా ఉంది, ఈ మొత్తం ఓల్డ్ అయిపోయింది. ఓల్డ్ అని మనకి మంచిగా కనబడుతుంది కానీ ఇదంతా కలర్ వేయలే. ఇక్కడ కలర్ వేసి మర్చిపోయారేమో, దానికి ఒక్కదానికి వేసిరు ఫ్రెండ్స్, దీనికి వేయలే. ఇదేంది ఇల్లు లెక్క ఉంది కానీ జాలీలు కిటికీలు పైన కాలుతుంది. ఈ లోపలికి పోవచ్చా చూద్దాందా. పురాతన కట్టడం అని పూర్తిగా తెలిసిపోతుంది. లోపలికి ఉంది ఫ్రెండ్స్ దారి, కానిపోతే ఏమంటారు గేట్లు వేసినట్టున్నారు. పోదామా? ఎట్లుంది ఇది? గేడికే ఉంది దారి, నో ఎంట్రీ. ఇది జైలు లాక్క ఉంది మొత్తం. లోపల ఉంది ఇంకా మస్తు చూసేది. అటు వస్తే అటు చూడొచ్చు, బాగుంది కదా. గోల్కొండ కోటలాగా ఉంది కదా. లోపలికి వస్తే చాలా చూడొచ్చు. ఇలా ఈ పైకి ఎక్కితే ఇంకా అస్సలు విశ్వరూపంగా పడుతుంది. ఇదేంది ఎక్కచ్చు కానీ పైకి ఆడ మొత్తం డోర్లు వేసింది. ఎక్కినా మనం ఇటే రావాలి కదా. గీటే పోతుందా మంచిగా కొనికి. భయంకర మ్యూజిక్ రావాలి దీనికి, అట్లయితేనే సెట్ అవుతుంది. ఇక మేడం కూర్చుని ఎట్లుంది ఫ్రెండ్స్, బాగుందా? దీన్ని రాత్రిపూట వచ్చి తీయాలి, వీడియో మస్తు ఉంటుంది కదా. హాయ్ చెప్తావా? చదువుకో, ఎగ్జామ్లు రాయాలి నువ్వు కదా. పోమాట పిరంగుల కాడికి వచ్చినాం. పిరంగులు ఇంతకుముందు మనం వచ్చిన ఎంట్రన్స్ ఇది. ఇక అదంతా ఓల్డెస్ట్ కట్టడం. అటు పోతే మన బండి ఉంటుంది, తీసుకొని రావచ్చు. ఇది 1891 కట్టిన ఫ్రెండ్స్. దీని పూర్తి ఇన్ఫర్మేషన్ చూపిస్తా, చూడండి, చదువుకోండి. ఇంకో వీడియోను మంచిగా ఆపుకొని చదువుకోరు. ఇది మొత్తం బ్రిటిషర్లు అప్పుడున్న నిజాంల ముస్లిం రాజులు అనుకుంటా, అలా ఇన్ఫర్మేషన్ ఇది అప్పుడు కట్టిన వాళ్ళది. ఫిరంగు కాడ రాసింది ఇది మొత్తం. దిస్ ఈజ్ ఫిరంగు.
గేట్లోకి వెళ్ళి వాడు అడ్డంగా వచ్చిందంటే కథం గేటుకు చక్కగా డిషుమ్ అనిపించుడే కిమ్ అంటే డుమ్మని లేచిపోవాలి మనం. ఇళ్ళకెళ్ళి వస్తుంది గుండు ఇళ్ళకెళ్ళి చదువుతా అంటే కదా. దిస్ ఈస్ గన్ వాజ్ presented to the British residency by His Highness Asaf Jah Muzaffar Ul Mamlak Nizam Ul Malik Nizam Ul Dullah Nawab. ఇక అంతా ముస్లిం వాళ్ళే ఉన్నారు, ముస్లిం రాజులు అప్పుడు. బదు ఫా జాన్ ఘోరంగా ఉన్నది ఇది అంతా కిటికీలో ఉన్నది కథ. అంటే అప్పుడు అంత టఫ్ కథ ఉన్నది అన్నట్టు. ఇక ఈమె కనబడాలి ఇడాన్ని మస్తు చూస్తుంది కదా. కూర్చోయే అది గన్ను, ఇది గన్ను కరెక్టే కానీ దీనికి ఏమంటారు ట్రిగర్ ఏడు ఉంటుంది ఒత్తి. ఇంకా ఇప్పుడు దీనికి గుండు ఇడ పెట్టాలా? ఇవన్నీ ఏంటి మళ్ళా? అది కాదే గుండు. ఇప్పుడు ఇది ఇట్లా గీ రకంగా ఉంది కదా, ఇది అంత వెరైటీ ఉంది గుండు. మరి ఇడ నుంచి పెట్టాలి కదా, పెట్టి ఇడవాలి కదా. ఎట్లా అన్నట్టు అసలు ఇది? ఇక దాని సామాన్లు ఫ్రెండ్స్, హైలైట్ విషయం ఏంటంటే దాని సామాన్లు కూడా ఇన్నే ఉన్నాయి. మరి ఇదేందన్నట్టు ఈ రౌండ్ది ఏందన్నట్టు? ఇలా గుండు పెడతారేమో, మన పిస్తలాలో పెడతారు కదా గుండు ఏమో. ఇది ఎట్లా పేలుస్తారో నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైతే మీరు కామెంట్లో చెప్పారు కదానే. ఇక మరి మనం ఎక్కువ రిహార్ట్ చేయొద్దు దీని గురించి తెలియనప్పుడు. చదువుకోరు ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమంటారు, చదువుకునేటోళ్ళు పీజీలు గవర్నమెంట్ జాబ్కు ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు యూజ్ అవుతుంది ఇది. ఏమో చెప్తాను, ఆడుకుంటాను మంచిగా. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే కాదు ఫ్రెండ్స్, తప్పకుండా కొత్త వస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇది సినిమాలలో ఏదో సినిమాలలో చూసిన ఇల్లు లాగా ఉంది కదా ఫ్రెండ్స్, 100 సంవత్సరాల క్రితం కట్టిన ఒక రెసిడెన్సీ దాగా. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా మీ కిరాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా మీ కిరాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్.